ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ సహకారంతో జలదింకి మండలంలోని రైతులకు జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశంలో కేటాయించిన ప్రకారం మండలంలోని రైతులకు ఆరుతడి పంటలు పండించేందుకు సోమశిల జలాలను విడుదల చేస్తున్నామని సోమశిల ప్రాజెక్టు వైస్ చైర్మన్ పులిగుంట మధుమోహన్ రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం జలదింకి మండలం అన్నవరం గ్రామంలోని చినక్రాక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ అవుట్ఫాల్ వద్ద సోమశిల ప్రాజెక్టు వైస్ చైర్మన్ పులిగుంట మధుమోహన్ రెడ్డి, సోమశిల ప్రాజెక్టు డిస్ట్రిబ్యూటర్ కమిటీ చైర్మన్ కండ్లగుంట మధుబాబు నాయుడు, చినక్రాక బ్యాలెన్స్ రిజర్వాయర్ అధ్యక్షులు పూనూరు భాస్కర్ రెడ్డి, గౌరవరం మేజర్ బిట్ 1 అధ్యక్షులు పులిమి విజయభాస్కర్ రెడ్డి, సోమశిల డీఈలు శరత్ కుమార్, మధుసూదన్ రావు, ఏఈ నాగార్జున రెడ్డి, శివప్రసాద్ రెడ్డిలతో కలిసి పూజా కార్యక్రమాలు నిర్వహించి సాగునీరు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో అన్నవరం మర్రిబాను చెరువు అధ్యక్షులు ఇనుకుల శివకోటయ్య, బ్రాహ్మణక్రాక మేజర్ బిట్ 2 అధ్యక్షులు చింతం శ్రీనివాసులరెడ్డి, గౌరవరం మేజర్ బిట్ 2 ఉపాధ్యక్షులు వింతా సుబ్బారెడ్డి, కావలి పెద్ద చెరువు నీటి సంఘం అధ్యక్షులు ఉప్పల వెంకయ్య గౌడ్, టీడీపీ నేతలు కూరపాటి మాలకొండారెడ్డి, పులిగుంట మహేంద్రరెడ్డి, మారుబోయిన నారాయణ యాదవ్, ఒంగోలు మాల్యాద్రి, ఏగూరు రఘు మరియు నీటి సంఘం నాయకులు, డైరెక్టర్లు పాల్గొన్నారు. ఈ అవుట్ఫాల్ చినకాక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కింద ఉండే కావలి చెరువు వరకు వెళ్ళే అవుట్ఫాల్ని ఈరోజు ఓపెన్ చేసుకోవడం జరిగింది. మన కావలి శాసనసభ్యులు దగ్గుమాటి కృష్ణారెడ్డి గారు, ఉదయగిరి శాసనసభ్యులు సురేష్ గారి సూచనలతో ఈరోజు కావలి కాలువకి మన 11వ తేదీ నీటిని విడుదల చేయించుకోవటం జరిగింది. మన మధురెడ్డి గారు చెప్పినట్టుగా 74,000 ఎకరానికి మనకు ఆయకట్టు ఇవ్వటం జరిగింది. కానీ మన కావలి కాలువ దుస్థితి ఏంటంటే దగ్గరగా ప్రధాన కాలువ మీద 3,000 మోటార్లు దగ్గరగా సంఘం నుంచి ఈ చినకాక కింద వరకు కూడా మోటార్లు ఆ పక్క ఈ పక్క ఉన్నాయి. ఈ నీళ్లు వదిలినప్పుడు మనం తీసుకునే పరిస్థితి ఒక 700, అక్కడ సంఘం దగ్గర 700-800 తీసుకుంటే దగ్గరగా 200-300 ఈ మోటార్లకే పోయే పరిస్థితి ఉంది. అది ఎండాకాలం కాబట్టి రైతులకు మనకి ఈ కాలం మీద చాలా అనుభవం ఉంది. ఎందుకంటే గతంలో మనకి చాలా అనుభవాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు 2 పంటలు మొదటి సంవత్సరం ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఇద్దరు శాసనసభ్యులు ఎన్నికైన తర్వాత మొట్టమొదటి సంవత్సరం 2 కార్లు పండించుకున్నాం. మళ్ళా ఈ సంవత్సరం కూడా 2 కార్లకు నీళ్లు ఇవ్వటం జరిగింది. ఇది మనకి ఎందుకంటే ఆ 700-800 కూడా వచ్చే పరిస్థితి లేదు. మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 4 కోట్ల రూపాయలు స్పెషల్ ఫండ్స్ కింద తీసుకురావటం, 6-7 సంవత్సరాల క్రితం వైసీపీ గవర్నమెంట్లో పూర్తిగా అసలు సిల్టే తీని పరిస్థితుల్లో కావలి కాలం సిల్ట్ తీయించడం, ఇది నీళ్లు రావటం జరిగింది. కాబట్టి రైతులందరూ కూడా ఆలోచన చేసుకొని, ఎందుకంటే వారికి అనుభవాలు ఉన్నాయి. ఈ కాలువల మీద ఒకరు చెప్పబడలే ఎక్కడ వరి పంట పండుద్ది, ఎక్కడ ఆరుతోటి పంటలు పండుతాయి, ఎక్కడ ఏ విధమైన పరిస్థితులు అనేది ప్రతి రైతుకి అవగాహన ఉంది. కాబట్టి మనకి ఇచ్చిన నీటిని జాగ్రత్తగా, ఈ సమ్మర్ కాబట్టి ఎండాకాలం కాబట్టి ఎక్కువగా మా ఉద్దేశం ఏంటంటే ఆరుతడి పంటలు పెట్టమని చెప్పాం. ఎందుకంటే వరి పంట 2వ పంట కొంత ఈల్డింగ్ కూడా తగ్గుద్ది. ఆ ఈల్డింగ్ తగ్గి మంచి వర్షాల టైంలో మన కోతలకు వచ్చినప్పుడు రైతు ఇబ్బంది పడకుండా ఆరుతడి పంటలు పెట్టుకునేదానికి ఆస్కారం ఉంటుంది. ఎక్కడైతే సాధ్యం ఉందో వరి పంటకి అది మీ మీదే దాని నిర్ణయాన్ని కూడా రైతుకే వదిలేస్తున్నాం. ఎందుకంటే మేము నీళ్లు తీసుకొచ్చే బాధ్యత మేము ఖచ్చితంగా తీసుకుంటాం. సంఘం నుంచి ఇక్కడ చినకాక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్కి, ఎందుకంటే ఇది అవుట్ఫాల్కి మనకు ఎంత పోతున్నాయో ఇన్ఫాల్ గుండా ఒక 100 అదనంగా రావాలి. దగ్గరగా 300 క్యూసిక్లు పైన మనం చినకాకలోకి తీసుకొస్తే ఇక్కడి నుంచి 200 క్యూసిక్లు తీసుకునేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆ ఎక్సర్సైజ్ కూడా మేమందరం డీసీ చైర్మన్ అందరం కూర్చొని దాన్ని మళ్ళీ సంఘం దగ్గర నుంచి నిత్యం ఈ పంట అయిపోయే వరకు పర్యవేక్షణలో ఉండి ఎమ్మెల్యేలు ఇద్దరు సూచనలతో మేము పనిచేస్తాం. దీన్ని రైతులు కూడా అర్థం చేసుకోవాల్సిందిగా నేను కోరుకుంటా ఉన్నాను. ఈరోజు మన అన్నవరం దగ్గర ఉన్నటువంటి సిబిఆర్ అవుట్ఫాల్ కెనాల్ని ఓపెన్ చేయడం జరిగింది. గత 11వ తారీఖున సంఘంలో నీళ్ళు ఎత్తడం, ఈ దగ్గర ఈ 9 రోజుల పాటు చెరువు నిండటం, చెరువు నిండిన వెంటనే మన అన్నవరం నుంచి కిందకి టువర్డ్స్ కావలికి మన అవుట్ఫాల్ ద్వారా నీళ్ళు ఎత్తడం జరిగింది. ఈరోజు
దగ్గర 150 క్యూసెక్కుల్ని వదలడం జరిగింది. ఈ ఫ్లో చూసుకొని రేపు కూడా ఆ ఫ్లోని స్టెబిలైజ్ చేసుకుంటాము. రైతులందరూ దయచేసి గమనించి నీటిని సద్వినియోగం చేసుకొని అందరూ నీటిని వృధా పోకుండా వచ్చే రోజులు ఎండలుగా ఉంటాయి, వాటిని బట్టి మీరు పంటలు పండించుకొని ఈ అధికారులకు సహకరించవలసిందిగా కోరుతున్నాను.